ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 13వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫార్మా సెక్టర్ నుంచి ఈ యొక్క డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఒక్క విప్రో మాత్రం నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే స్టిల్ ఈ హెవీ వెయిట్స్లో అయితే బుల్లిష్నెస్ అనేది కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఓవరాల్గా ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా నిఫ్టీ మీడియా మనకి హెవీగా బ్లీడ్ అయింది. 4.3% నెగిటివ్గా క్లోజ్ అయింది. రియాలిటీ సెక్టార్లో ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాంగ్గా ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్, మెటల్స్, ఎనర్జీ, పిఎస్యూ బ్యాంక్, కమోడిటీస్ దాదాపుగా అన్నీ కూడాను నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్లో స్ట్రాంగ్ ర్యాలీ జరిగింది ఈ మధ్యకాలంలో. బట్ ఫస్ట్ టైం ఏంటంటే కరెక్షన్ అనేది తీసుకుందనమాట. దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి టాప్ గెయినర్స్ విషయానికి వస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ సర్వీస్ సెక్టర్, నిఫ్టీ ఫార్మాలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 70 to 80% ఆల్మోస్ట్ అన్ని ఇండిసెస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ ప్రెషర్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి ఫ్రాన్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. దాని తర్వాత యూరప్ నెగిటివ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నిన్న క్లోజ్ అయింది ఫ్రెండ్స్, ఓకేనా, ఇది ట్రేడ్ అవ్వదు, నిన్న క్లోజ్ అయింది. అండ్ యూరప్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ అయితే ఫ్లాట్గా కనిపిస్తుంది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ ఫ్లాట్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, యుఎస్ 500 కానీ యుఎస్ 30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటాం, అది కూడా ప్రస్తుతం అయితే ఫ్లాట్గా ఉంది. ఇక టాప్ గెయినర్స్ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రష్యా అండ్ సౌత్ కొరియా, ఏషియా మార్కెట్ జపాన్ అండ్ ఆఫ్ కోర్స్ లండన్ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే 65% పైన ఇండిసెస్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఏంటంటే మ్యూటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అగ్రెసివ్గా బుల్లిష్నెస్ ఏం లేదు. ఒక్క రష్యాని మినహాయిస్తే అన్ని కూడా ఫ్లాట్ టు స్లైట్ బుల్లిష్ లేదా నెగిటివ్గా అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున డేటా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ లండన్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ రావడం జరిగింది మంత్ ఆన్ మంత్ బేసిస్లో. సో ఈ యొక్క డేటా అనేది నెగిటివ్గా కనిపిస్తూ ఉంది మనకి. ఓకే, దాని తరువాత ఇండియాకి సంబంధించిన సిపిఐ డేటా అనేది రావడం జరిగింది. కోర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అంటాం, ఇదైతే నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు విషయానికి వస్తే మనకి లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి 11:30కి. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన డేటా అనేది ఉంది, కోర్ సిపిఐ డేటా. ఇది మనకి ఈవినింగ్ 6 o'clock రావడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. దీన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఫండమెంటల్గా. ఇక మనం బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న స్టాక్స్ అన్నీ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో మనం ఏంటంటే ట్రేడ్ చేయకూడదు, చేయలేము. ఈక్విటీలో ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. రీసెంట్గా ఐఎక్స్, నేషనల్ అల్యూమినియం అనేది ఈ యొక్క బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు రావడం జరిగింది. ఇకపోతే మనకి బిల్డప్ విషయానికి వస్తే ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే లాంగ్ బిల్డప్ ఎక్కువగా కనిపించింది. బట్ ఇప్పుడు ఏంటంటే లాంగ్ బిల్డప్ తగ్గిపోయి షార్ట్ బిల్డప్ అనేది యాడ్ అయింది. చూడండి ఇక్కడ ఫీచర్స్లో 35% వయా ఫీచర్స్ ఏంటంటే షార్ట్ బిల్డప్ జరిగినట్టు తెలుస్తుంది. అన్చేంజ్డ్ 58% కనిపిస్తుంది. అదేవిధంగా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మనం చూసుకున్నట్టయితే లాంగ్ వచ్చేసరికి 1.62% ఉంది, అంటే 1%. షార్ట్ సైడ్ స్టాక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి, అంటే డిక్లైన్ అయిన స్టాక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్చేంజ్డ్ వచ్చేసరికి 58% అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూడగానే పిక్చర్ ఏమనిపిస్తుందంటే మార్కెట్లో కొంత వీక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ సెల్ అండ్ రైజ్ మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక డేటా అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బిల్డప్ అనమాట. మార్కెట్లో లాంగ్ బిల్డప్ అంటాం, షార్ట్ బిల్డప్ అంటాం, షార్ట్ కవరింగ్ అంటాం. ఇది షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ 4 ఉంటాయి. మెయిన్గా ఏంటంటే లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, దాని తర్వాత ఏంటంటే షార్ట్ కవరింగ్. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు కవర్ చేసేదాన్ని షార్ట్ కవరింగ్ అంటాం. ఎవరైతే ఆల్రెడీ లాంగ్ ఉండి ప్రాఫిట్లు బుక్ చేసుకుంటున్నారో దాన్ని లాంగ్ అన్వైండింగ్ అంటాం. ఓకే, ఎనీహౌ ఇక్కడ లాస్ట్ 3 months డేటా నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే మనం చూడండి ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ ఏమైందంటే 20,000 మార్క్ టచ్ చేసి చేయకముందు అక్కడ నుంచి కూడా మార్కెట్ ఫాల్ అయిందనమాట. మేబీ రిట్రేస్మెంట్ అంటాం కదా, అయింది. అబ్జర్వ్ చేస్తే
మనకు మధ్య మధ్యలో షార్ట్ బిల్డప్ కనిపించింది అక్కడక్కడ. ఇదేమో లాంగ్ అన్వైండింగ్ ఆరెంజ్ కలర్ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అట్లా కనిపించింది. చూడండి ఓవరాల్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే అక్కడక్కడ మార్కెట్ ఎప్పుడైతే డిక్లైన్ జరుగుతుందో దీంట్లో ఎక్కువగా మనకి షార్ట్ బిల్డప్ అండ్ లాంగ్ అన్వైండింగ్ అనిపించింది. ఓకే, దాని తర్వాత మనకి ఏమైంది, మనం ఏమనుకున్నాం, ఈ యొక్క ఫ్లాగ్ అనేది బ్రేక్అవుట్ అయింది, చక్కగా అక్కడ నుంచి బైక్ వెళ్తుంది అన్నాం కదా. ఆ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అన్ని కూడా షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి అయితే లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. గ్రీన్ అనేది ఏంటంటే లాంగ్ బిల్డప్ అనమాట. ఇది ప్రైస్కి అకార్డింగ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. వీటికి మనం హైయెస్ట్ ప్రియారిటీ మీద వెళ్లాల్సిన అవసరం లేదు. వీటిని ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ చూసుకోవాలి, దానికి తోడు ఈ యొక్క బిల్డప్ కూడా ఎలా ఉందనేది జస్ట్ ఒక రిఫరెన్స్ పర్పస్ అనేది తీసుకోవాలి. కానీ దీన్ని మనం ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్. ఇక్కడ షార్ట్ బిల్డప్ చేశారు, అక్కడ నుంచి నెక్స్ట్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. సో అక్కడ నుంచి ఏం చేశారు, నెక్స్ట్ డే షార్ట్ కవరింగ్ అయిందనమాట ఈ క్యాండిల్లో. సో ప్రస్తుతం అయితే స్ట్రాంగ్గా లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తూ ఉంది ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో. ఈవెన్ దో నిన్న స్లైట్గా నిఫ్టీ అనేది నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా లాంగ్ బిల్డప్ అనేది యాడ్ చేసినట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతానికి. ఇది జస్ట్ ఒక వాల్యూమ్స్ లాగా మనం దీన్ని ట్రీట్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. దీని ప్రస్తుతానికి మనం ఏంటంటే యాడ్ చేసుకొని పెట్టుకుందాం. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్టయితే టీసీఎస్ అనేది టాప్ గెయినర్లుగా ఉంది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, డివిస్ ల్యాబ్, నెస్ట్లీ ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆయిల్ సెక్టర్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, ఎంఎన్ఎం, అపోలో, టాటా మోటార్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఐ థింక్ నిన్నేంటంటే నితిన్ గడ్కరీ గారు ఈ యొక్క 10% ట్యాక్స్ ప్రపోజ్ చేశామని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది, ఏది డీజిల్ వెహికల్స్ మీద. మేబీ అందుకని ఆ యొక్క రీజన్ వల్ల ఈ యొక్క స్టాక్స్ పడిపోయి ఉండొచ్చు. బట్ ఈరోజు అయితే అటువంటిది ఏం లేదు అని చెప్పేసి చెప్పారనమాట. బట్ 2070 కల్లా జీరో ఎమిషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉండకూడదు అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. సో దట్ మే బీ ద రీజన్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక బ్రాడర్ పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే ఎక్కువ స్టాక్స్ అయితే మనకి నెగిటివ్లోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎనీహౌ మనకి బిగ్గర్ పిక్చర్లో అయితే హెవీ వెయిట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏదైతే స్టాక్స్ లిస్ట్ ఉందో ఆ యొక్క స్టాక్స్ లిస్ట్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అనేది ఈరోజు అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డెరివేటివ్ డేటా ముఖ్యంగా మనం ఫాలో అయితే ఎఫ్ఐఎస్ ఏమో షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది, డిఐఎస్ కూడా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది, ఒక క్లయింట్ మాత్రం లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా క్యాష్ మార్కెట్ మంత్లీ వ్యూ అనేది ఒకసారి చూద్దాం. బ్రాడర్ సెన్స్ అనేది ఓవరాల్గా మనకి ఈ మంత్ అనేది 914 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎఫ్ఐఎస్ అయితే 8400 కోట్లు సెల్ చేశారు ఇక్కడ. అదేవిధంగా డిఐఎస్ 7493 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక డైలీ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ నిన్నటి రోజున 1047 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ వచ్చేసరికి 259 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. నెట్ మనం చూసుకున్నట్టయితే 787 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా నిఫ్టీ అనేది 0.02% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డైలీ కూడా ఎంతో కొంత బుల్లిష్గా రావడం జరిగింది. నిన్నటి రోజున కొద్దిగా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో ఎక్కువగా పుట్స్ సెల్ చేశారు ఫ్రెండ్స్. స్టిల్ ఏంటంటే బుల్లిష్ సెంటిమెంట్తో మార్కెట్ను వాచ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 20,100 దగ్గర మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 19,900. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కూడా ఎక్కువగా పుట్సే సెల్ చేశారు. స్టిల్ ఏంటంటే కొంత బుల్లిష్ వ్యూ అనేది కనిపిస్తుంది. అట్లీస్ట్ పుట్స్ అంటే మార్కెట్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అన్న ఉద్దేశంతో ఏంటంటే పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ 45,800. అదేవిధంగా ఇక్కడ 45,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఫిన్ నిఫ్టీలో మనం చూస్తే దీంట్లో అయితే ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు. మార్కెట్ని కొద్దిగా బేరిష్ వ్యూలో ఫిన్ నిఫ్టీలో చూస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఏంటంటే మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 20,250 కనిపిస్తుంది. రెసిస్టెన్స్ 20,350 అనేది కనిపిస్తూ ఉంది ఫిన్ నిఫ్టీలో. మిడ్ క్యాప్ విషయానికి వస్తే దీంట్లో ఏంటంటే ఎక్కువగా కాల్స్ చేశారు. అంటే నిన్న స్ట్రాంగ్గా పడిపోయింది కదా, అందుకని ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది.
సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 8,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 9,100 దగ్గర మనకైతే రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక టెక్నికల్గా చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి ఈ యొక్క డౌ జోన్స్ అనేది ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర నుంచి ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ హై ఉందో హైని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ క్లోజింగ్ ఇవ్వలేకపోతుంది అనమాట. ఓకే, సో ప్రస్తుతం రిజెక్షన్, ఇండెసిషన్, సో ప్రాబబ్లీ కొంత వీక్నెస్ అయితే ఉండే స్కోప్ ఉంది. ప్రస్తుతం అయితే 15 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది డౌ జోన్స్. ఇక ఇండియా విక్స్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం బెంచ్ మార్క్ అయితే క్రాస్ చేయలేదు. బట్ అబ్జర్వ్ చేయండి లాస్ట్ 2 days నుంచి కూడా మనకి ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది. అన్సర్టనిటీ, వాలిటాలిటీ అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి 3.2% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే ఇన్ఫ్లేషన్ అవుతున్నాయి, అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్టు మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక నిఫ్టీలో మనం బిగ్గర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే 1 hour టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికైతే ఈ యొక్క లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకున్నాం నిన్నే. ఆ యొక్క లెవెల్స్ అనేది ఫాలో అవుదాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అనేది జరగాలి. ఏది ఒకవేళ అప్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క లో బ్రేక్ చేయకుండా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే మనకు అప్ సైడ్ మొమెంటం అనేది వస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే 1 hour టైం ఫ్రేమ్లో ట్రాప్ క్యాండిల్ అంటాం దీన్ని. ఓకేనా, అటువంటి జరిగితే స్ట్రాంగ్గా మూమెంటం వస్తుంది ఈ యొక్క లెవెల్ పైన. బట్ మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ డ్రాప్ జరిగిన తర్వాత ఇదంతా కూడా కన్సోలిడేషన్ తీసుకుంటుంది. సో ఏదైనా షార్ట్ టర్మ్లో మనం ఏదైనా ఆపర్చునిటీ తీసుకోవాలంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఫాలో అవ్వండి. ఈ యొక్క టార్గెట్ ఇమీడియట్గా ఉండేది, దాని తర్వాత ఈ యొక్క టార్గెట్ అనేది మనకి ఇమీడియట్గా ఉండే అవకాశం ఉంది. ఒక రకంగా ఏంటంటే స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది బట్ ఫాలో అప్ అనేది జరగలేదు. సో ప్రాబబ్లీ ఈ రోజు ఏమైనా జరగవచ్చు చెప్పలేము మనం. ఇక్కడైతే ఇదంతా కూడా కన్సోలిడేషన్లో ఉంది. సో ఒకవేళ మనకి ఈ యొక్క హై ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ అయిందంటే మనకి పైకి వెళ్తుంది, లేదు అంటే కూడా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అని కనిపిస్తుంది. స్మాల్ రేంజ్లో మనం 5 minutes 15 minutes కన్వర్ట్ చేసుకుంటే ఒక షార్ప్ డ్రాప్ అనేది కూడా జరగవచ్చు అనమాట. సో ఇది ఇంట్రాడే కోసం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా యొక్క లెవెల్స్ అనేది వాచ్ చేస్తూ ఉండాలి. అయితే బిగ్గర్ పిక్చర్లో మనం చూస్తున్న లెవెల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 20,039 అంటే 40 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్. సపోర్ట్ వచ్చేసరికి 19,916. ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే కొద్దిగా మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకు ఫాస్ట్గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రస్తుతానికి మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, సో సేమ్ ప్రీవియస్గా అయితే ఈ యొక్క క్యాండిల్ 1 hour ఏదైతే ఉందో లోన్ అయితే క్లోజ్ చేయలేదు, అటెంప్ట్ చేసాయి కానీ బ్రేక్ చేయడానికి లోని క్లోజింగ్ అనేది ఇవ్వలేదు. బట్ ఎనీహౌ ఇక్కడ మనకి ఒక క్యాండిల్ అనేది కనిపిస్తుంది చూడండి, ఈ 1 hour క్యాండిల్. దాని లోపల 1 2 3 దగ్గర 3 hours అనేది మార్కెట్ స్పెండ్ చేసింది. సో ప్రాబబ్లీ ఒకవేళ అప్ సైడ్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే మనకి స్ట్రాంగ్గా మొమెంటం అంటే షార్ట్ కవరింగ్ ఎవరైతే నిన్న ఒకవేళ షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా డౌన్ సైడ్ మనం చూడాల్సిన లెవెల్ వచ్చేసరికి 45,323. అప్ సైడ్ వచ్చేసరికి మనం చూడాల్సింది ఈ లెవెల్ అనమాట. ఈ క్యాండిల్ పైన మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిన్ నిఫ్టీలో సేమ్ కనిపిస్తుంది, డ్రాప్ అయింది అండ్ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. సో ప్రాబబ్లీ చూద్దాం మళ్ళీ ఏమన్నా కంటిన్యూ చేస్తారా లేకపోతే రివర్స్ చేస్తారా అని చెప్పేసి. దానికోసం ఏంటంటే 20,321 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా 20,222 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే మిడ్ క్యాప్లో అయితే హెవీగా బ్లీడ్ అవుతుంది. దీంట్లో ప్రస్తుతం మనకి ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 8,922 అండ్ 8,900. ఓకేనా, సో ఈ రెండు కూడా మనకి ఏంటంటే సపోర్టు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి హెవీగా సెల్లింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం. లేదు అంటే కూడా ఈ యొక్క సపోర్ట్ దగ్గరకు వచ్చి కన్సోలిడేషన్ తీసుకుని ఏదైనా స్క్వీజింగ్ ప్యాటర్న్ అనేది కనిపించిందంటే లైక్ ట్రయాంగిల్ కానీ అలాగా, లేదు అసెండింగ్ ట్రయాంగిల్ అలాగా, దెన్ ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకుందాం. బట్ ఇమీడియట్గా మనం చూడాల్సిన రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి వెరీ షార్ట్ టర్మ్ కోసం అయితే ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేసుకోవచ్చు. ఇది 8,999. ఎందుకంటే ప్రీవియస్గా ఈ యొక్క హై దగ్గర నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ రావడం జరిగింది. 8,999 అంటే 9,000. ఓకేనా, అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి 8,922. సో ప్రాబబ్లీ ఈ యొక్క లెవెల్స్ అనేది మనకి యాక్ట్ అయ్యే అవకాశం ఉంది సపోర్ట్ లాగా. అయితే హెవీగా సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మిడ్ క్యాప్లో లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి డైలీ టైం ఫ్రేమ్లో గిఫ్ట్ నిఫ్టీ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే
ఇక్కడ చాలామంది క్వశ్చన్కి ఆన్సర్ చేశారు ఫ్లాగ్ అని చెప్పేసి. ఇది కరెక్ట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఒక స్ట్రాంగ్ మూవ్ రావడం జరిగింది. చూడండి చక్కగా మూవ్ వచ్చేసింది. వన్ వే ర్యాలీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా రిట్రేస్మెంట్ అనేది తీసుకోలేదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ 20,000 సైకలాజికల్ నంబరు, రౌండ్ నంబరు, అక్కడ నుంచి కూడా మార్కెట్ కొద్దిగా కరెక్షన్ అనేది తీసుకొని చక్కగా బ్రేక్అవుట్ అయ్యి అక్కడ నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క అనుకున్నాం కదా బుల్ మార్కెట్లో మనం రెసిస్టెన్స్ మీద ఫోకస్ చేయొద్దు, సపోర్ట్ మీద ఫోకస్ చేయాలి. ఈ యొక్క లెవెల్ని అయితే బ్రేక్అవుట్ చేసింది సక్సెస్ఫుల్గా. ఎందుకంటే బుల్ మార్కెట్ కదా ఇదంతా కూడాను చక్కగా పైకి వెళుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ యొక్క ఇమీడియట్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 20,000 మార్క్ అనేది ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వగానే మనకేంటంటే వెంటనే ప్రాఫిట్ బుకింగ్ ఐ థింక్ న్యూస్ అనేది ప్లే చేస్తూ ఉన్నాయి ప్రస్తుతం. ఎనీహౌ ఏంటంటే చూడండి ఈ యొక్క హైని బ్రేక్ చేశాడు కానీ వెళ్ళలేకపోయాడు, రెసిస్టెన్స్ లాగా ఉంది. బట్ లోన్ కూడా బ్రేక్ చేయలేదు మనకి. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి మనం దీన్ని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ లో అయితే అట్లీస్ట్ బ్రేక్ చేయాలి, వీక్ అయితే చేయలేదు. ఈవెన్ 50% బాడీ ఆఫ్ ద క్యాండిల్ కూడా రాలేకపోయాడు అనమాట. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ అనేది 35 పాయింట్స్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 20065 అంటే 20,065 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,999 రఫ్గా 20,000 అనుకోవచ్చు. సో స్టిల్ ఏంటంటే మనకి ఒక 60-70 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. సో మనం అట్లీస్ట్ స్మాల్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. బట్ ఫ్రెండ్స్ ఈరోజు ఓపెన్ అయిన విధానం ఏంటంటే స్లైట్గా గ్యాప్ అప్ అయింది. బట్ ప్రీవియస్ హై కానీ లో కానీ బ్రేక్ చేయలేదు. సో ఎనీహౌ మనకి ఇప్పుడే ఓపెన్ అయింది 6:30 కాబట్టి మనం ఇప్పుడే ఏ కంక్లూజన్కి రాలేము. బట్ ఒక సైడ్ వేస్ ఉండొచ్చు, ఎందుకంటే మధ్యలో ఓపెన్ చేశారు. ప్రీవియస్ హై బ్రేక్అవుట్ చేయలేదు, ప్రీవియస్ లో బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి మనం ఒక సైడ్ వేస్ అనేది ప్రస్తుతానికి ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ గా సమరీ అనేది మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50లో మనకి ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ఇది ప్రస్తుతం మనకున్న ఇంపార్టెంట్ ప్రీ మార్కెట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.